నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నా క్లినిక్ హన్మకొండ చౌరస్తా జే హాస్పిటల్ బ్యాక్ గేట్ ఎదురుగా ఉంది, మీనా బజార్లో. మ్యాగ్నెట్ థెరపీ, ఆక్యుప్రెషర్ థెరపీ, దీని గురించి తెలుసుకోవాలనుకున్నా, వైద్యం చేయించుకోవాలనుకున్నా తప్పనిసరిగా నా క్లినిక్ విజిట్ చేయండి. ఇవాళ టాపిక్ వచ్చేసి నీరుతో ఆర్గాన్ రీఫ్రెష్ ఎలా చేసుకోవాలి, అంటే అవయవాలు రీఫ్రెష్ ఎలా చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో నేను 6 నుంచి 7 గంటల మధ్యలో మీకు శరీరం మొత్తం రీఫ్రెష్ అయ్యే విధానాన్ని చెప్పాను, తీసుకునే విధానం చెప్పాను, ఎలా తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి అనేది చెప్పాను. 200 ml గ్లాస్ ఇటువంటి స్పూన్తో తాగడం, ఈ విధానం 6 నుంచి 7 గంటల వరకు అని ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను. ఇప్పుడు 7 నుంచి 8 గంటలు లేదా 7 నుంచి 9 గంటల మధ్యలో, అంటే 2 గంటల సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి 7 నుంచి 8 గంటల లోపల మీరు, అంటే 7:30కు కంపల్సరీగా ఫిక్స్. 7:30కు కనుక మీరు ఇదే సేమ్ 200 ml వాటర్ ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఎలా స్పూన్తో తాగానో అలా తాగితే మీకు స్టమక్ రిఫ్రెష్ అవుతుంది. అంటే ఒక అవయవం. ఇంతకుముందు శరీరం మొత్తం రిఫ్రెష్, అంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అంటే మీకు శరీరం మొత్తం రిఫ్రెష్ అవుతుంది. 7 నుంచి 9 గంటల మధ్యలో అంటే మీరు 7 నుంచి 8 గంటలకే పెట్టేసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత టిఫిన్ చేస్తారు కాబట్టి. 7:30 సమయంలో 200 ml వాటర్ స్పూన్తో పూర్తిగా తాగండి. తాగి ఒక 1/2 అవర్ కంపల్సరీ మీరు గ్యాప్ ఇవ్వాలి. దీనివల్ల మీకు స్టమక్ రిఫ్రెష్ అవుతుందని చెప్పాను. మీకు స్టమక్ రిఫ్రెష్ అయితే అల్సర్స్ తగ్గుతాయి. GERD అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లక్స్ డిసార్డర్, అది తగ్గుతుంది. అంటే అన్నం నోట్లోకి రావడం, పుల్లటి తేర్పులు రావడం, అట్లాంటివి. గ్యాస్ట్రైటిస్ అంటే తిన్న తర్వాత విపరీతమైన కడుపులో మంటలు లాంటివి, హార్ట్ బర్న్ అంటే ఛాతికి ఈ భాగంలో కొంచెం మంటలు లేచినట్టు అనిపించడం, డియోడినల్ అల్సర్, డయేరియా, వామిటింగ్స్, కాన్స్టిపేషన్, క్రోన్స్ డిసీజ్, స్పెషల్గా క్రోన్స్ డిసీజ్ వాళ్ళు అంటే చాలా అరుదుగా ఉంటారు. క్రోన్స్ డిసీజ్ వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. ఎంత మేలు అంటే మీకు మెడిసిన్స్ కూడా చేయలేనటువంటి మేలు చేస్తుంది. 7:30కు కనుక మీరు వాటర్ తాగుతాయి. అల్సరేటివ్ కొలైటిస్, ఇది కూడా ఒక విపరీతమైన ప్రాబ్లం. అంటే మలంలో రక్తం రావడం, అల్సరేటివ్ కొలైటిస్ అంటే అది కూడా తగ్గుతుంది. సిరులు ఉబ్బడం, సిరులు నల్లగా మారడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించే ఏర్పాటు ఈ వాటర్ 7:30కు తాగే వాటర్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇది మీకు తాగిన వెంటనే మీకు రిజల్ట్ ఇస్తుందా అంటే తాగిన వెంటనే రిజల్ట్ ఇవ్వదు. మీరు 45 రోజులు తప్పనిసరిగా తాగాలి. ఫస్ట్ రూల్, ధర్మం. 45 రోజుల తర్వాత నుంచి మీకు ఇది రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే కాదు, నేను చెప్పే ప్రతి చిట్కాలో మీరు ఆల్మోస్ట్ 45 రోజులు దాటాలి. 45 రోజులు దాటితేనే అది మీకు రిజల్ట్ వైజ్గా మీకు తెలుస్తుంది. ముందు తెలిసిందంటే మీకు మంచిదే. ఇంకా వారం రోజులలో లేకపోతే 10 రోజులలో మీకు దీని ఎఫెక్ట్ ఏర్పడుతుంది అంటే మంచిది. మీకు దీని పూర్తి ఎఫెక్ట్ తెలియాలి అంటే మాత్రం 45 రోజులు.
46వ రోజు నుంచి మీరు చేస్తున్న ట్రీట్మెంట్ లాభాలు పొందుతుంది అని అర్థం చేసుకోండి. స్టమక్ రిఫ్రెష్, పొట్ట అంటే మీకు ఆకలి పెంచుతుంది మంచిగా, కళ్ళు చల్లగా ఉంటాయి, చల్లబడతాయి. కళ్ళ మంటలు ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు చల్లబడతాయి. తలనొప్పి రాదు. మాడ దిమ్ముగా ఉంటుంది కొంతమందికి, ఏదేదో పట్టేసినట్టు, అది కూడా ఉండదు. స్టమక్ మీకు మంచి జరిగింది, స్టమక్లో మంచి జరిగింది, స్టమక్ క్లీన్ అయింది, రిఫ్రెష్ అయింది అని అంటే తర్వాత ఉన్న డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, సిగ్మాయిడ్, ఈ ఏరియాస్ అన్నీ రిఫ్రెష్. అందుకనే ఇది కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది, అల్సరేటివ్ కొలైటిస్ను కూడా తగ్గిస్తుంది, క్రోన్స్ డిసీజ్ను తగ్గిస్తుంది. ఇవన్నీ పెద్ద పేగు వ్యాధులు. మీరు తప్పనిసరిగా 7:30 200 ml వాటర్ స్పూన్తో, అంటే సన్నగా ఉన్న స్పూన్తో తప్పనిసరిగా స్టార్ట్ చేయండి. 45 రోజుల తర్వాత మీ స్టమక్ రీఫ్రెష్ అయిందా లేదా మీకు అర్థమైపోతుంది. ఇది తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేయండి. మందులు లేకుండా మీ పొట్టను మీరు ఎలా రీఫ్రెష్ చేయాలి అనే విధానాన్ని నేను చెప్పాను. షేర్ చేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు నాకు తెలుసు, కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఇది అవసరం వస్తుంది. వరంగల్ హన్మకొండ వాసులైతే నా క్లినిక్ రావచ్చు, లేదా ఫోన్ చేసి హోమ్ విజిట్ రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అదర్ దెన్ వరంగల్ హన్మకొండ వారైతే కాల్ చేయండి. ఆన్లైన్ అంటే మీకు దీనివల్ల రిజల్ట్స్ రాలేదు అంటే ఆన్లైన్లో నేను ట్రీట్మెంట్ నేర్పుతాను. ఆన్లైన్లో కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వరంగల్ హన్మకొండ వాసులు ఇది తాగిన తర్వాత కూడా, అంటే ఈ వాటర్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టమక్ రిలేటెడ్ అంటే నన్ను అప్రోచ్ కండి. మ్యాగ్నెట్ థెరపీలో వైద్యం ఉంది, దీనికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మీకు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చే విధానం నా దగ్గర ఉంది. స్టమక్ ప్రాబ్లమ్స్కి, మీరు భరించే స్టమక్ ప్రాబ్లమ్స్కి దయచేసి తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ మీకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.